హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీ వెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీ గురించి అయితే తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఓపెన్ అవ్వడమే రిలయన్స్ ఇండస్ట్రీ వచ్చేసి మనకు 2549 దగ్గర అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే చాలామంది ఏమనుకుంటే -8% లోలో ఓపెన్ అయింది మార్కెట్ ఒకటేసారి అనుకున్నారు, కానీ కాదండి. ఏం జరిగింది అంటే రిలయన్స్ నుంచి రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీస్ అనేది డీమర్జ్ అవ్వడం జరిగింది. సో రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి 261 రూపీస్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఒక షేర్ వాల్యూ వచ్చేసి 261.85 అనమాట, ఒక షేర్ వాల్యూ. సో దానిని విడిగా తీసేయడం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి. సో అందుకనే దీన్ని డీమెర్జ్ అనడం జరిగింది. సో ఇది ఓపెన్ అవడమే మనకి 2594 రూపీస్గా ఇప్పుడు 10 o'clock ఈరోజు అయితే లిస్ట్ అవ్వడం జరిగింది రిలయన్స్. సో దానివల్లనే ఈరోజు అంతగానం ఫాల్ అయితే చూపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ సంబంధించిన జియో ఫైనాన్షియల్ సర్వీస్ ఇంకా లిస్ట్ అవ్వలేదు, అది త్వరలో అది లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా. అండ్ కమ్ టు ది నిఫ్టీ. ఈరోజు నిఫ్టీ అయితే హ్యూజ్ ర్యాలీ అయితే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి ఓపెన్ అయిన ప్రైస్ నుంచి ఎక్కడ ఓపెన్ అయింది 19,850 నుంచి ఓపెన్ అయిన ప్రైస్ వచ్చేసి మనకి 19,840 దగ్గర ఓపెన్ అయితే ఆల్మోస్ట్ 19,969. నిఫ్టీ ఈరోజు హై టైం రికార్డ్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. హైలో ఆల్మోస్ట్ 19,992 రూపీస్ దగ్గర రీచ్ అవ్వడం జరిగింది. సో ఒక హ్యూజ్ ర్యాలీ అయితే చేయడం జరిగింది. బట్ 20,000 ఏదైతే మార్క్ ఉందో దాని మీద ఈరోజు అయితే నిఫ్టీ దాటలేదు. సో ముఖ్యంగా నిఫ్టీలో చూసుకుంటే మనకు ఒక మంచి బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఓపెన్, సడన్ ఫాల్, నెక్స్ట్ పుల్అప్, తర్వాత కంటిన్యూషన్గా ఒక 10 to 12 అంటే 2 hours కంటిన్యూస్గా కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయింది. 2 hours ఎప్పుడైతే 12 o'clock ఈ రెడ్ క్యాండిల్ తర్వాత బ్రేక్ అయిందో అప్పటి నుంచి నిఫ్టీ అయితే కంటిన్యూస్గా ర్యాలీ అయితే చేయడం జరిగింది. కంటిన్యూస్గా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని, వెరీ ఇంపార్టెంట్, ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ర్యాలీ చేయడం జరిగింది. మనం ట్రెండ్ లైన్ అనేది ఒకటి గీస్తే ఇక్కడ నుంచి పైకి, సో ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ అయితే పైకి వెళ్ళడం జరిగింది ఈరోజు. సో రేపటి ర్యాలీ చూసుకుంటే ఇంకా 50 minutes చూసుకుంటే మనకి నిఫ్టీని ఎగ్జాక్ట్లీ 90 degreesలో పైకి వెళ్ళడం జరిగింది. నిఫ్టీ 15 minutesలో చూసుకుంటే నిఫ్టీ రేపటి పొజిషన్స్, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా ఒక కన్సల్టేషన్ అయితే చేయాలి. కన్సల్టేషన్ ఒక 2-3 hours చేసిన తర్వాత అప్ సైడ్ వస్తే మనం బై చేయడానికి రెడీగా ఉందాం, అంటే నేను ఉంటాను. ముఖ్యంగా ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఎగ్జాక్ట్లీ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక 2-3 hours కన్సల్టేషన్ అయ్యి పై సైడ్ బ్రేక్ అయితే మాత్రం ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు బై సిఈ. బట్ పిఈ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అండి. నేను రేపు అయితే ఖచ్చితంగా సిఈ సైడే చూస్తాను. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం, ఒకవేళ ఫాల్ వస్తే ఫస్ట్ ఫాల్ వచ్చేసి ఈ వీక్ దాకా అంటే 19,940, నెక్స్ట్ వచ్చేసి 19,900 ఇక్కడ వరకు వచ్చి పుల్ బ్యాక్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు కూడా సిఈ సైడే ఉందామని అనుకుంటున్నాను. ఇది రేపటి నా అనాలిసిస్ నిఫ్టీలో. థ్యాంక్ యూ.